-o వైడ్. సో, ఎస్‌క్యూఎల్ ఒక ఐపీ వచ్చేసి నాకు 172.17.226.82 ఉంది. కానీ మనమేం మాట్లాడుకున్నాం, ఇది నా పాడ్ ఐపీ కదా! ఈ పాడ్ ఐపీ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయిన వెంటనే చేంజ్ అయిపోతుంటుంది. అందువల్ల నేనేం చేశాను, సర్వీస్‌ని క్రియేట్ చేశాను. kubectl get svc. ఇక్కడ నేను మైఎస్‌క్యూఎల్ సర్వీస్‌ని క్రియేట్ చేశాను. అండ్ మైఎస్‌క్యూఎల్ ఒక సర్వీస్ ఐపీ ఏంటి 10.98.247.159 అండ్ దాని పోర్ట్ ఏంటి వర్చువల్ పోర్ట్ ఇది. ఈ సర్వీస్ ఒక వర్చువల్ పోర్ట్ 3306. సో, ఇప్పుడు మనం లాస్ట్ అంటే స్టార్టింగ్‌లో మనం ఏం చేసాం ఎస్‌క్యూఎల్ ఒక పాడ్ ఒక ఐపీని తీసుకొని నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా సర్వీస్ ఐపీనే యూజ్ చేస్తాను. ఎలా మైఎస్‌క్యూఎల్ -h అండ్ దెన్ నా సర్వీస్ ఒక ఐపీ అండ్ దెన్ -P నా సర్వీస్ పోర్ట్ 3306 అండ్ దెన్ స్మాల్ p అండ్ దెన్ ఆఫ్టర్ -u రూట్. సో, నా సర్వీస్ ఒక నా పాస్వర్డ్ ఏంటి root@123. చూడండి నేను సర్వీస్ ఐపీ త్రూ నేను నా ఎస్‌క్యూఎల్ పాడ్‌కైతే కనెక్ట్ అయితే అయిపోయాను. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ kubectl గెట్ పాడ్ అని ఇచ్చి ఇప్పుడు నేను నా సర్వీస్ ఐపీని ఈ ఎస్‌క్యూఎల్ పాడ్‌ని డిలీట్ చేద్దాం. kubectl డిలీట్ పాడ్ అండ్ దెన్ నా పాడ్ ఒక నేమ్ -force. సో, డిలీట్ అయితే చేసేసాను. అలానే ఇక్కడ పాడ్ డిలీట్ అయ్యాక కూడా నా సర్వీస్ ఐపీ అనేది అలానే ఉంటుంది. ఓకే. అండ్ నా ఐపీ కూడా సర్వీస్ ఐపీ కూడా నాకు సేమ్ గానే ఉంటది. నేను పాత కమాండ్ తీసుకుంటే చూడండి 10.98.247.59 159. సో, సేమ్ అదే ఉంది. ఇప్పుడు పాడ్ అనేది అప్ వచ్చిందా లేదో చెక్ చేద్దాం. సో, యాహ్! పాడ్ అనేది అప్ వచ్చింది. అలానే -o వైడ్ అని ఇస్తే నాకు ఇప్పుడు నా పాడ్ ఒక ఐపీ అనేది చేంజ్ అయితే అయిపోయింది. సో, చెక్ చేద్దాం. కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ నాకు ఓకే. మైఎస్‌క్యూఎల్‌కి ఆహ్, లాస్ట్ ప్రీవియస్ ఐపీ వచ్చేసి 172.17.226.82 ఉంది. ఇప్పుడు చూస్తే నాకు 172.17.97.217 వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. కానీ నా సర్వీస్ ఐపీ సేమే. నేను స్టిల్ నా సర్వీస్ ఐపీ ఏదైతే నా ప్రీవియస్ సర్వీస్ ఐపీ ఉందో అదే యూజ్ చేసుకొని నేను ఎస్‌క్యూఎల్ పాడ్‌కి అయితే కనెక్ట్ అవ్వగలుగుతాను. root@143 సారీ ఒక్క నిమిషం నేను పాస్వర్డ్ తప్పు కొట్టాను. root@123 చూడండి స్టిల్ నేను షో డేటా బేసెస్ దాని తర్వాత యూజ్ మైఎస్‌క్యూఎల్ షో టేబుల్స్ చూస్తే ఇక్కడ నాకు మొత్తం నా ఎస్‌క్యూఎల్ పాడ్‌నైతే నేనైతే యాక్సెస్ అయితే చేయగలుగుతాను.